హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఇలాంటి పశువులను డైరీ ఫామ్ కోసం తీసుకోవచ్చా లేదా అనేది అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. వీడియోలో చూస్తున్న ఆవును చూశారు కదంటే, ఆ ఆవు ఉదరం కూడా ఒకే సైడ్ ఉంటుంది. అంటే చిన్నతనంలోనే ఏదో ప్రమాదం వల్ల దానికైతే డ్యామేజ్ అయినది వెన్నుపూస. అందువల్ల దాని ఉదరం అయితే వన్ సైడే ఉంటుంది, ఇంకో సైడ్ ఉదరం అయితే ఉండదు. చూస్తున్నారు కదా ఈ ఆవు. దీనివల్ల మనకి ఏమైనా నష్టాలు ఉన్నాయంటే ఎలాంటి నష్టాలు లేవండి. అది చిన్నతనంలోనే దానికి అలాంటి ప్రమాదం జరిగింది కాబట్టి మనం దాన్ని ఏమీ చేయలేము. ఇక ఇలాంటి ఆవుల్ని మనం డైరీ ఫామ్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇలాంటి పశువులను అయితే మనం డైరీ ఫామ్ కోసం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. అది అలా ఉండడం వల్ల అయితే మనకు పాలు తక్కువ ఇస్తుందని భ్రమపడాల్సిన అవసరం లేదు. మనం ఆవును తీసుకునేటప్పుడు పాలు చెక్ చేసి తీసుకుంటారు, లేదంటే దాని పొదుగును చెక్ చేసి తీసుకుంటారు. మనకు వాళ్ళు ఆవును అమ్మే ముందే మనకైతే చెప్తారు దాని కెపాసిటీ ఎంతో. దాన్ని బట్టి మనం పశువుని తీసుకోవాలి తప్పిస్తే దానికి కాలు వంకర ఉంది, కన్ను వంకర ఉంది, ఇవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటి వల్ల మనకు పాల దిగుబడి అయితే ఏం తక్కువగా ఉండదు. చూస్తున్నారు ఈ ప్రస్తుతం మనకు వీడియోలో కనపడుతున్న ఆవు అయితే మనకు 15 లీటర్లు ఇది ఇస్తుంది. దాని కెపాసిటీ ఒక రోజువారి సామర్థ్యము. దాని ఉదరం అలా ఉండడం వల్ల, దాని కన్ను అలా ఉండడం వల్ల పాలు అయితే తక్కువ ఇవ్వద్దు. చూస్తున్నారు. కాకపోతే దీని రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్గా మిగతా పశువులతో పోలిస్తే అయితే ఒక 10,000 మనకు తక్కువగా ఇస్తారు. అంటే మనం తీసుకునే టైంలో అయితే మనకు ఒక 10,000 సేఫ్ అవుతాయండి. ఇప్పుడు మిగతా వాటికంటే కూడా దీని బార్గెనింగ్ తక్కువగా చేయవచ్చు. ఎందుకంటే దీనిలో చిన్నపాటి సమస్య ఉంది కదా, దీని ఉదరం ఒకే సైడ్ ఉంది అని మనం ఆ వంకతో అయితే మనకు తక్కువ ధరకే వస్తాయి, పాలు కూడా ఎక్కువగా ఇస్తాయి. అర్థమైందా? కాబట్టి ఇలాంటి పశువుల్ని మనం తీసుకోవడం వల్ల అయితే మన డైరీ ఫామ్కి అయితే లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఏదో ఒక వంక మనం చూస్తామనుకోండి, కాలు, కన్ను, ఉదరం ఇలాంటి వంకలు చూసి దాని తోక సరిగా లేదు, దాని ముక్కు సరిగా లేదు అని మనం ఆ వంకలు చెప్పేసి మనం ఏంటంటే ఆ ఆవును తీసుకునే ధర కంటే కూడా మనం తక్కువ ధరకు తీసుకోగలుగుతాం. ఆ విధంగా మనకు డబ్బులు సేఫ్ అవుతాయి. పాలు మాత్రం డైరెక్ట్ ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాయండి. వాళ్ళు చెప్తారు, మనం పశువుని తీసుకునేటప్పుడే దానికి పాల కెపాసిటీ అయితే చెప్తారు. వీలైతే మనం ఒక 2 రోజులు అక్కడే ఉండైతే చూసుకుంటాం కదా ఆ పాల కెపాసిటీ ఎంతో. అలా చూసుకొని మనం ఆవును తీసుకుంటాము. కాకపోతే ఇలాంటి సమస్యల వల్ల మనం ఏంటంటే మనకు తక్కువ ధరకు వస్తుంది ఆవు, ఆ పశువు కానీ. చూస్తున్నారు కదా, ఈ ఆవు అయితే మేత కూడా సరిగా మేస్తూ ఉంది. అన్ని విధాలుగా అయితే పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే దాని ఉదరం అనేది వన్ సైడ్ ఉంది. చిన్నప్పుడే దానికి ఏదో ప్రమాదం వల్ల, లేకపోతే పుట్టుక సమస్య వల్ల అలా అయితే జరిగింది. దాన్ని అయితే మనం మార్చలేము. కానీ పాలు మాత్రం కరెక్ట్గా ఇస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాంటి పశువులను అయితే మనం డైరీ ఫామ్కు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు లాభసాటిగా ఉంటాయి, తక్కువ ధరకు వస్తాయి. దీర్ఘకాలికంగా డైరీ ఫామ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలాంటి పశువులు తీసుకోండి. మీకు పెట్టుబడి అయితే తక్కువగా ఉంటుంది. ఇలాంటి పశువుల వల్ల మనకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిగతా ఈ కన్ను వంకర, కాలు వంకర అవి ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకోవచ్చు. మనం చూడవలసిందల్లా దాని పొదుగును, దాని పాల కెపాసిటీ మాత్రమే చూడాలి. ఆ ఆవు వేరే విధంగా ఎలా ఉంది అవి అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. అంటే చూడాలి, ఆవు సరిగా మేస్తుందా, పాలు ఇస్తూ ఉందా, అది మాత్రమే మనకు మెయిన్. చిన్న చిన్న సమస్యల వల్ల ఆవును తీసుకోము, మాకు అనవసరం అని మాత్రం అయితే ఎవరు కూడా భ్రమపడకండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి. నేను చెప్పిన విషయాలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.